రాష్ట్ర వ్యాప్తంగా 120 అసెంబ్లీ నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ నాయకత్వంలో శంఖారావం కార్యక్రమాన్ని 50 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ తెలిపారు. ఆలగడ్డలోని తమ స్వగృహంలో ఆమె మీడియా సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రజలకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా తాము అండగా ఉంటామని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు ప్రణాళికాబద్ధంగా ముందుకు నడుస్తున్నాయని ఆమె తెలిపారు. రాష్ట్రం అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం అరాచక పాలనకు పాల్పడుతూ ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో ఇబ్బందులు తెలుగుదేశం పార్టీలో నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అందరూ కూడా ఫేస్ అయినారు. సామాన్య ప్రజలు కూడా ఎవరైనా గొంతెత్తి మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టే కార్యక్రమాలు కూడా చేశారు. ఇప్పుడు ప్రభుత్వము ఏ పరిస్థితులలో ఉంది అంటే యాత్ర 2 మూవీని ఏ విధంగా, ఆ సినిమాని ఏ విధంగా హిట్ చేయాలా, ఆ సినిమా ఏ విధంగా అందరూ చూడాలనే దాని మీద పెట్టే దృష్టి ప్రజల మీద పెట్టలేకపోయినారు. ప్రజా సమస్యల మీద పెట్టలేకపోయినారు. ఈరోజు ఆలగడ్డ ప్రాంతంలో కూడా తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉండబోతుంది. దాని గురించి చర్యలు ఉండవు, దాని గురించి చర్చలు ఉండవు, దాని గురించి అది పోతే ఇంకా చాలా ఉన్నాయి. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో యువతకి ఉద్యోగాలు రావాలన్నా, యువత తప్పుదావ పట్టకుండా ముందుకు వెళ్ళాలన్నా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. లోకేష్ అన్న గారి నాయకత్వంలో యువత అందరూ కూడా బాగుపడాలంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీకి అందరూ ఓటు వేయాలని చెప్పి కూడా మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఈ శంఖారావం కార్యక్రమం ద్వారా కార్యకర్తలు, ప్రజలు లోకేష్ అన్న గారికి మరింత దగ్గరయ్యి సమస్యలు చెప్పుకోవడమే కాకుండా ఈ ప్రాంతంలో ఉద్యోగాలు రావాలంటే ఏం చేయాలనేది కూడా స్పష్టంగా లోకేష్ అన్న గారు చెప్పడం జరుగుతుంది. నేను గతంలోనే చెప్పిన, ఈ ప్రాంతంలో ఉద్యోగాలు రావడానికి నేను ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టిస్తామని ఆయన మాకు హామీ ఇవ్వడం జరిగింది. కానీ కొంతమంది నీచులు, కొంతమంది నికృష్టులు ఎవరైతే దాన్ని తప్పుడుగా ప్రచారం చేస్తున్నారో వాళ్ళకి సమాధానం రేపొద్దున లోకేష్ అన్న గారి నోట్తోనే ఆలగడ్డలో ఫ్యాక్టరీలు పెట్టబోతున్నామని చెప్పి ఆయన నోట్తోనే చెప్పించడం జరుగుతుంది. ఈరోజు మనకి పిల్లలకి ఉద్యోగాలు రావాలా, పిల్లలు బ్రహ్మాండంగా చదువుకోవాలా, రైతులు బాగుపడాలా అనే ఆలోచనలో మేమున్నాం. కానీ దాన్ని తప్పుడు ప్రచారంగా తీసుకొని ఈరోజు తప్పుడు ప్రచారాలు చేసి ప్రజల్ని మళ్ళీ మభ్యపెట్టడానికి ఈరోజు చాలా మంది ఏకమవుతున్నారు. దయచేసి మీరందరూ కూడా ఈ 5 సంవత్సరాలు చూసినారు, అనుభవించినారు. మళ్ళీ తెలుగుదేశం పార్టీకి ఓటు వేయండి. పిల్లలకు కానీ, రాష్ట్ర భవిష్యత్తు కానీ, పిల్లల భవిష్యత్తుకు కానీ కాపాడుకోవడానికి మనం అందరం కూడా ఒక మాట మీదకి ఉండాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ శంఖారామం ప్రోగ్రాం జరిగేటప్పుడు భారీ ఎత్తున కార్యకర్తలందరూ కూడా కదిలొచ్చి లోకేష్ అన్న గారిని కలిసి మీకు ఏ కష్టాలున్నా, ఏ సమస్యలు ఉన్నా కూడా ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి డెఫినెట్గా లోకేష్ అన్న గారు టైం కేటాయించి అందరి సమస్యలు కూడా వింటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము.